తాగపతి రోడ్డుకు మొదలైంది దానిపైన మీరు ఎలా ఫీల్ అవుతారు? నిజమే, ఇది ఎక్కడ చూడు పనులు అయితే చెయ్యరు. 5 years ఉంటది కదా, సో 5 సంవత్సరాల వరకు వర్క్ చేయరు. ఎలక్షన్స్ ముందు వచ్చి డబ్బులు పంచడం, వేరే పార్టీ వాళ్ళు 2000 పంచే, ఇంకొక పార్టీ వాళ్ళు 3000 పంచడం, ఆ పార్టీ కాకుండా ఇంకొక పార్టీ 4000 పంచడం. సో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకు ఓటేయడం అనేది బంద్ చేయండి. సో అసలు డబ్బే తీసుకోకండి. నాయకులలో ఖచ్చితంగా భయం పుడుతుందా లేదా చూడండి. ఎవరిస్తే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఆ టైంకి ఎవరికి వేయాలనిపిస్తే అలా వేయడం వల్లనే మన నియోజకవర్గాన్ని మనం డెవలప్మెంట్ అనేది చేసుకోలేకపోతున్నాం. నిజంగా సార్ చెప్పిన మాటల్లో నాకు ఇది నచ్చింది. ఇక్కడ సార్ వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అయినా కానీ వాళ్ళ కొడుకును కూడా మీరు ప్రశ్నించండి అని చెప్పిందంటే నిజంగా అది చాలా గ్రేట్. కొన్ని నియోజకవర్గాలలో మామూలుగా మనం ప్రశ్నించడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా టార్చర్ చేస్తుంటారు. ఎందుకు మాట్లాడుతున్నావు సార్కి ఆపోజిట్ గా అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ నేను మా నియోజకవర్గంలో కూడా ఏమైనా సమస్య ఉంటే మాట్లాడతా, అప్పుడు కూడా నన్ను బాగా ఇబ్బంది పెడతారు. సార్ గురించి నీకేం అవసరం, ఏం తెలుసు అని చెప్పేసి. అది తప్పు. ఎవరు విన్ అయినా కానీ వాళ్ళని ఎప్పుడైతే మనం గట్టిగా ప్రశ్నిస్తామో అప్పుడే వాళ్ళు అరే ప్రశ్నిస్తుంది మనం ఇంకా మంచి చేయాలని చెప్పేసి వాళ్ళు మంచి చేస్తారు. సార్దది బాగుంది. ఏ నియోజకవర్గంలో అయినా సరే మంచి చేసే వాళ్ళకి ఓటేయండి. డబ్బు తీసుకోకండి, మందులు తీసుకోకండి.